రక్షణ సువార్తను ప్రకటించాలి. అనుదినము మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణ లేకుండా అనేక మంది నశించిపోతున్నారు. ఏం చేస్తున్నారు? అన్యులు అనేక మంది నశించిపోతున్నారు. నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను చెప్పవలసిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. ఆమేన్. యేసు ప్రభు వారు శిష్యులను ఏం చేశారు తెలుసా? ఇద్దరిద్దరుగా చేసి ఇదిగో మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి యేసు ప్రభు వారు మీరందరూ కలిసి నేను వచ్చేవరకు ఎక్కడే ఉండడం అని చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా? మీరందరూ కలిసి ఇద్దరిద్దరుగా వెళ్ళి ఈ ప్రపంచ నలుమూలలకు వెళ్ళి స్వార్థను ప్రకటించు. నమ్మి బాప్టిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చాలా సూటిగా తేటగా స్పష్టంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు వారికి చెప్పాడు. అందుకే మనం కూడా ఏం చేయాలి? నోరు తెరవాలి. స్వార్థను అనేక మందికి. కొంతమంది స్వార్థ ప్రకటించరు, దుర్వార్త ప్రకటిస్తారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. నువ్వు దేవుని వాక్యం చెప్పాలి. ఎవరైనా నీకు కొత్త వారితో కలిసినప్పుడు దేవుని మాటలు చెప్పు. ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యంలో నుంచి నీకు తెలిసిన మాట ఒక మాట చెప్పు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో నుంచి మాట చెప్తే వారిని ఆదరిస్తుంది. వారి బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యాన్ని కలుగు చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ప్రతిదినము పాతకాలంలో తల్లిదండ్రులు ఏం చేసేవారంటే, పిల్లలు వాక్యం చదివితేనే అన్నం పెట్టేవారు. సువార్త ఎవరో ఒకరికి చెప్పొస్తేనే భోజనం పెట్టేవారు. ఇప్పుడు అలాంటివి లేవు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అనుదినము ఏం చేయాలి? అనుదినము దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తున్నావా? ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పగలుగుతున్నావా? ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పగలిగితేనే ఒక మాట పెట్టుకో, నేను ఈరోజు సువార్త ప్రకటించలేదు కదా, దేవుని ప్రభువా నన్ను క్షమించు నాయన. ఖచ్చితంగా ఏ ఊరికైనా ఒక మాట, నా ఫోన్ ద్వారానో, నా మాటల ద్వారానో, నా హృదయంలో ఉన్న ఆలోచన ఏదో ఒకటి నాకు తెలిసిన వారికో లేకపోతే నా చుట్టూ ఉన్న వారికో